హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం, రైట్? సో ఈ వీడియోలో ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్: ఇఫ్ ఎల్ ఇస్ టు ఎం ఈక్వల్ టు 3:5 అండ్ ఎం ఇస్ టు ఎన్ ఈక్వల్ టు 2:3, దెన్ ఎన్ ఇస్ టు ఎల్ ఈక్వల్ టు హౌ మచ్? ఒకవేళ ఎల్ ఇస్ టు ఎం ఈక్వల్ టు 3:5 మరియు ఎం ఇస్ టు ఎన్ ఈక్వల్ టు 2:3 అయితే అప్పుడు ఎన్ ఇస్ టు ఎల్ అనేది ఎంత? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో ఎల్ ఇస్ టు ఎం అనేది 3:5 అన్నారు, అలాగే ఎం ఇస్ టు ఎన్ అనేది 2:3 అన్నారు. మన క్వశ్చన్లో ఎన్ ఇస్ టు ఎల్ రేషియో ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఈ రెండు రేషియోస్ని మల్టిప్లై చేసినట్లయితే ఎల్ బై ఎం ఇంటూ ఎం బై ఎన్ అంటే 3/5 ఇంటూ 2/3, రైట్? సో ఎం క్యాన్సిల్, ఎల్ బై ఎన్ ఈక్వల్ టు 3 క్యాన్సిల్, 2/5. కానీ మన క్వశ్చన్లో అడిగింది ఎన్ ఇస్ టు ఎల్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే ఎన్ ఇస్ టు ఎల్, రైట్? సో 5/2. మనకు కావాల్సిన రేషియో అనేది ఎన్ ఇస్ టు ఎల్ ఈక్వల్ టు 5:2, రైట్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: two numbers are more than third number by 40% and 60% respectively. What is the ratio of first number to second number? రెండు సంఖ్యలు వరుసగా 40% మరియు 60% మూడవ సంఖ్య కంటే ఎక్కువ. మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? ఓకే, సో మనకి ఏబిసి అనే 3 నెంబర్లు ఉన్నాయనుకుందాం. సో థర్డ్ నెంబర్ అనేది 100 అయితే ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ కంటే 40% ఎక్స్ట్రా అన్నారు, రైట్? సో ఇది 140. అలాగే సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కంటే 60% ఎక్స్ట్రా అన్నారు కాబట్టి సెకండ్ నెంబర్ వచ్చేసి 160. మనల్ని క్వశ్చన్లో అడిగింది ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో, రైట్? సో ఏ ఈస్ టు బి అంటే 140:160, 27 టైమ్స్ 28 టైమ్స్. సో ఏ ఈస్ టు బి అంటే 7:8. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఇఫ్ ఏ ఈక్వల్ టు 2b/3, b ఈక్వల్ టు 2c/3 అండ్ c ఈక్వల్ టు 2d/3, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ b అండ్ d ఈస్. ఓకే, ఒకవేళ a ఈక్వల్ టు 2b/3, b ఈక్వల్ టు 2c/3 మరియు c ఈక్వల్ టు 2d/3 అయితే అప్పుడు b మరియు d యొక్క నిష్పత్తిని కనుగొనండి. సో మనకి క్వశ్చన్లో a ఈక్వల్ టు 2b/3 అని ఇచ్చారు, రైట్? దీని నుంచి a/b అంటే 2/3. సెకండ్ వన్ b ఈక్వల్ టు 2c/3 అని ఇచ్చారు. సో దీని నుంచి b/c అంటే 2/3. అలాగే లాస్ట్ వన్ c ఈక్వల్ టు 2d/3 అని ఇచ్చారు. సో c/d అంటే 2/3. ఓకే, మనల్ని క్వశ్చన్లో బీకి డికి రేషియో ఎంత అని అడుగుతున్నారు. సో బి ఈస్ టు డి రేషియో ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? మనం సెకండ్ రేషియోని థర్డ్ రేషియోని మల్టిప్లై చేసినట్లయితే బి/సి ఇంటూ సి/డి అంటే సిసి క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సిన బి ఈస్ టు డి రేషియో వస్తుంది, రైట్? సో బి/సి అంటే 2/3 ఇంటూ సి/డి అంటే 2/3. సో b/d ఈక్వల్ టు 2 ఇంటూ 2 అంటే 4, 3 ఇంటూ 3 అంటే 9. దేర్ఫోర్ మనకు కావాల్సిన రేషియో అనేది b/d అంటే 4:9. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈస్ 4:5. ఇఫ్ 4 new boys join the class, then number of boys increases by 20%. What will be number of girls in the class? ఓకే, ఒక తరగతిలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 4:5. నలుగురు కొత్త బాలురు తరగతిలో చేరితే బాలురు సంఖ్య 20% పెరుగుతుంది. క్లాసులో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఓకే, మనకి బాయ్స్కి గర్ల్స్కి రేషియో అనేది 4:5 అని ఇచ్చారు, రైట్?
సో టోటల్ బాయ్స్ అనేది 4 పార్ట్స్ అయితే గర్ల్స్ అనేది 5 పార్ట్స్. మన క్వశ్చన్లో అమ్మాయిలు ఎంతమంది అని అడిగారు కాబట్టి 5 పార్ట్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో మన ఆన్సర్ అనేది 5 మల్టిపుల్ రైట్. మనం ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా 5 మల్టిపుల్స్ ఉన్నాయి. సో మనం సాల్వ్ చేసి మాత్రమే చెప్పగలం. ఇప్పుడు మనకి క్వశ్చన్లో 4 న్యూ బాయ్స్ జాయిన్ అయితే ఆ 4 న్యూ బాయ్స్ అనేది బాయ్స్లో 20% అని చెప్తున్నారు. సో 4 ఈక్వల్ టు 20% ఆఫ్ 4 పార్ట్స్. 20% అంటే 20/100 4 పార్ట్స్ రైట్. సో 20 100లో 5 టైమ్స్ 4 పార్ట్స్ ఈక్వల్ టు 20. సో 1 పార్ట్ ఈక్వల్ టు 5 రైట్. మనకు కావాల్సింది అమ్మాయిలు ఎంతమంది అని కాబట్టి 5 పార్ట్స్ అంటే 5 into 5 which is equal to 25. Option D is the correct answer. Next question. In a mixture of 25 liters, the ratio of milk and water is 4:1. How much liters of milk should be added to the mixture so that ratio becomes 16:1? Okay. 25 లీటర్ల మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 4:1. ఈ మిశ్రమానికి ఎంత లీటర్ల పాలు కలపాలి? తద్వారా నిష్పత్తి 16:1 అవుతుంది. ఓకే. ఇనిషియల్గా మనకి మిక్చర్ అనేది 25 లీటర్స్ రైట్. సో ఈ 25 లీటర్స్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో అనేది 4:1 అని ఇచ్చారు. సో 4 పార్ట్స్ మిల్క్ ఉంటే 1 పార్ట్ అనేది వాటర్ ఉంది. సో టోటల్ అనేది 5 పార్ట్స్ కాబట్టి ఈ 5 పార్ట్స్ మిక్చర్ 25 లీటర్స్కి ఈక్వల్. సో 1 పార్ట్ ఈక్వల్ టు 5 లీటర్స్ రైట్. ఇక్కడ మిల్క్ అనేది 4 పార్ట్స్ కాబట్టి 4 into 5 అంటే 20 లీటర్స్. వాటర్ అనేది 1 పార్ట్ కాబట్టి 5 లీటర్స్. మన క్వశ్చన్లో ఎక్స్ట్రాగా ఎంత మిల్క్ యాడ్ చేస్తే ఈ మిక్చర్ అనేది 16:1 రేషియోలోకి వస్తుంది. సో ఇనీషియల్గా 20 లీటర్స్ ఉంది, వాటర్ ఏమో 5 లీటర్స్ ఉంది. మనం మిల్క్ ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి, అప్పుడు రేషియో అనేది 16:1 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 20 + x ఈక్వల్ టు 5 into 16 అంటే 80 రైట్. సో ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసిన మిల్క్ అనేది 80 - 20 అంటే 60 లీటర్స్. సో మనం 60 లీటర్స్ మిల్క్ కనుక యాడ్ చేసినట్లయితే అప్పుడు రేషియో అనేది 16:1 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 5:6. If 6 is added to both the numbers, then the ratio becomes 7:8. Then what are the numbers? Okay. రెండు సంఖ్యల నిష్పత్తి 5:6. ఒకవేళ రెండు సంఖ్యలకు 6 జోడించినట్లయితే అప్పుడు నిష్పత్తి 7:8 అవుతుంది. అప్పుడు సంఖ్యలు ఏమిటి? ఓకే. మనకి ఇనిషియల్గా రేషియో అనేది 5:6 రైట్. సో ఫస్ట్ నెంబర్ అనేది 5 పార్ట్స్ ఉంటే సెకండ్ నెంబర్ అనేది 6 పార్ట్స్ ఉంది. వీటికి మనం 6 యాడ్ చేయాలని చెప్తున్నారు కాబట్టి 5 పార్ట్స్ + 6 6 పార్ట్స్ + 6 అప్పుడు ఈ రేషియో అనేది మనకి 7:8 అవుతుందంట. ఓకే. సో దీన్ని మనం సింపుల్గా చేస్తే 40 పార్ట్స్ + 48 ఈక్వల్ టు 42 పార్ట్స్ + 42. సో 2 పార్ట్స్ ఈక్వల్ టు 6 రైట్. 1 పార్ట్ ఈక్వల్ టు 3. ఓకే. మనల్ని నెంబర్స్ ఏంటో అడిగారు కాబట్టి ఫస్ట్ నెంబర్ 5 పార్ట్స్ అంటే 5 into 3 అంటే 15. సెకండ్ నెంబర్ 6 పార్ట్స్ కాబట్టి 6 into 3 అంటే 18. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అమంగ్ ద 504 స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ 11:13. If 12 more girls are admitted, then what will be new ratio? ఒక పాఠశాలలోని 504 మంది విద్యార్థులలో బాలికలు మరియు బాలుర నిష్పత్తి 11:13. మరో 12 మంది బాలికలను చేర్చుకుంటే కొత్త నిష్పత్తి ఎంత? ఓకే. మనకి ఇనిషియల్గా టోటల్ స్టూడెంట్స్ అంటే 504 రైట్. ఈ 504లో గర్ల్స్ బాయ్స్ రేషియో 11:13 అని చెప్పారు. సో 504లో గర్ల్స్ అంటే 11 పార్ట్స్, అలాగే బాయ్స్ అంటే 13 పార్ట్స్. ఓకే. సో టోటల్ అంటే 24 పార్ట్స్. ఇది మనకి
504కి ఈక్వల్ రైట్. సో 1 పార్ట్ వచ్చేసి 24, 504లో 2 24s అంటే 48, ఇంకా 24 ఉంది 1 టైం రైట్. సో ఇనీషియల్గా గర్ల్స్ అంటే 11 పార్ట్స్, 11 into 21 అంటే 231. ఇనీషియల్గా బాయ్స్ అంటే 13 పార్ట్స్, 13 into 21 అంటే 273. మనకి క్వశ్చన్లో ఎక్స్ట్రాగా 12 గర్ల్స్ కనుక వస్తే అప్పుడు రేషియో ఎంత అని అడుగుతున్నారు. సో ఎక్స్ట్రాగా 12 గర్ల్స్ అంటే 231 ప్లస్ 12 రైట్. సో దీనికి మనం రేషియో కావాలి. 231 ప్లస్ 12 అంటే 243/273. మనం 3తో కనుక క్యాన్సిల్ చేస్తే 381 టైమ్స్ 391 టైమ్స్. సో మనకు కావాల్సిన రేషియో అనేది 18:91. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 years ago, the ratio of Vikas and Rahul age was 3:5. After 6 years, this ratio will become 4:5. Find the present age of Rahul. 4 సంవత్సరాల క్రితం వికాస్ మరియు రాహుల్ వయసు నిష్పత్తి 3:5. 6 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 4:5 అవుతుంది. రాహుల్ ప్రస్తుత వయసు కనుగొనండి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో 4 years ago వికాస్కి రాహుల్కి ఏజ్ రేషియో అనేది 3:5 అని చెప్పారు రైట్. సో వికాస్ ప్రజెంటేజ్ అనేది ఎక్స్ అనుకుంటే రాహుల్ ప్రజెంటేజ్ వై అనుకుంటే 4 years ago అన్నారు కాబట్టి x-4 అలాగే y-4 ఈ రేషియో అనేది 3:5 అని చెప్తున్నారు. అలాగే సెకండ్ కేసులో ఆఫ్టర్ 6 years అన్నారు కాబట్టి x+6 y+6 అనేది 4:5 అన్నారు రైట్. సో 4/5. ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన రాహుల్ ప్రజెంటేజ్ y అనేది వస్తుంది రైట్. సో 5x - 3y అంటే -12 + 20 అంటే 8 రైట్. సెకండ్ ఈక్వేషన్లో 5x - 4y + 24 - 30 అంటే -6. మనకు కావాల్సింది y కాబట్టి ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 5x - 4y = -6. సెకండ్ ఈక్వేషన్ 5x - 3y = 8 రైట్. సో సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి సింబల్ చేంజ్ చేస్తే -y = -14. సో మనకు కావాల్సిన రాహుల్ ఏజ్ y అనుకున్నాం కాబట్టి y = 14 రైట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఈ క్వశ్చన్ని ఇంత లెంతీ ప్రాసెస్లో కాకుండా ఈజీగా పార్ట్స్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి క్వశ్చన్లో వికాస్కి రాహుల్కి రిలేషన్ ఇచ్చారు రైట్. సో 4 years ago అంటే -4 yearsలో వికాస్ 3 పార్ట్స్ ఉంటే రాహుల్ ఏజ్ అనేది 5 పార్ట్స్ ఉంది. సెకండ్ కేసులో ఆఫ్టర్ 6 years అన్నారు కాబట్టి +6 years, అప్పుడు వికాస్ 4 పార్ట్స్ ఉంటే రాహుల్ 5 పార్ట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏజ్ గ్యాప్ అనేది 10 years రైట్. కానీ ఇక్కడ మనకి పార్ట్స్ ఇంక్రీజ్ అనేది ఇక్కడ 1 పార్ట్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ ఏమీ లేదు రైట్. సో ఈ పార్ట్స్ ఇంక్రీజ్ అనేది సేమ్గా ఉంటే ఆ పార్ట్స్ని మనం ఈ 10 years ఈక్వల్ చేసి ఈజీగా 1 పార్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ పార్ట్స్ అనేవి ఎలా ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 3 పార్ట్స్కి 5 పార్ట్స్కి డిఫరెన్స్ 2 పార్ట్స్ రైట్. సో ఈ సెకండ్ రేషియోని 2తో మల్టిప్లై చేసి ఇక్కడ 4 పార్ట్స్కి 5 పార్ట్స్కి డిఫరెన్స్ 1 రైట్. ఆ 1తో ఫస్ట్ రేషియోని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 పార్ట్స్ 5 పార్ట్స్, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 8 పార్ట్స్, ఇది 10 పార్ట్స్. ఇక్కడ మనం ఇంక్రీజింగ్ పార్ట్ చూసుకుంటే ఇక్కడ కూడా 5 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ కూడా 5 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ 5 పార్ట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయంటే ఇక్కడ 10 years అనేది గ్యాప్ ఉంది రైట్. ఈ 10 years వల్ల ఈ 5 పార్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో 5 పార్ట్స్ = 10 years అయితే 1 part = 2 years రైట్. మనకు కావాల్సింది రాహుల్ ఏజ్ కాబట్టి
4 ఇయర్స్ ఎగో రాహుల్ ఏజ్ అనేది 5% కాబట్టి 5% 10, మనకు కావాల్సింది ప్రజెంట్ ఏజ్ కాబట్టి ప్రజెంట్ ఏజ్కి రావాలంటే 4 ఇయర్స్ ఎగో నుంచి +4 చేయాలి, రైట్? సో 10 + 4 అంటే 14, విచ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A certain number of men and their dogs are traveling by train. Ratio of men and dogs is 4:5. Train has a total of 54 legs. Find the total number of dogs. కొంతమంది పురుషులు మరియు వారి కుక్కలు రైల్లో ప్రయాణిస్తున్నాయి. పురుషులు మరియు కుక్కల నిష్పత్తి 5:2. రైలుకు మొత్తం 54 కాళ్ళు ఉన్నాయి. మొత్తం కుక్కల సంఖ్య కనుగొనండి. ఓకే, సో మనకి మెన్కి డాగ్ రేషియో అనేది 5:2 అని ఇచ్చారు, రైట్? సో టోటల్ మెన్ అంటే 5 పార్ట్స్, టోటల్ డాగ్స్ అంటే 2 పార్ట్స్, రైట్? మనకి ఇక్కడ టోటల్ లెగ్స్ అనేవి 54 ఇచ్చారు, రైట్? సో మన ఈ పార్ట్స్ని లెగ్స్లో కన్వర్ట్ చేయాలంటే మెన్కి వచ్చి 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి × 2, అలాగే డాగ్కి వచ్చి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి × 4. వీటిని మనం యాడ్ చేసినట్లయితే అది మనకి 54కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో 10 పార్ట్స్ ప్లస్ 8 పార్ట్స్ అంటే 54. సో 18 పార్ట్స్ ఈక్వల్ టు 54, 1 పార్ట్ ఈక్వల్ టు 3, రైట్? సో మనల్ని అడిగింది టోటల్ డాగ్స్ అంటే 2 పార్ట్స్ అంటే 2 × 3, విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Difference between two positive numbers is 160 and the ratio of both of them is 5:3. What will be product of both the numbers? రెండు పాజిటివ్ సంఖ్యల మధ్య వ్యత్యాసం 160 మరియు ఆ రెండింటి నిష్పత్తి 5:3. అయితే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఏమిటి? ఓకే, మనకి క్వశ్చన్లో రెండు సంఖ్యల యొక్క రేషియో అనేది 5:3 ఇచ్చారు, రైట్? సో ఫస్ట్ నెంబర్ 5 పార్ట్స్ అయితే సెకండ్ నెంబర్ అనేది 3 పార్ట్స్. మనకి వీటి డిఫరెన్స్ అనేది 160కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో 5 - 3 అంటే 2 పార్ట్స్, అది మనకి 160కి ఈక్వల్. సో 1 పార్ట్ అంటే 80, రైట్? సో ఫస్ట్ నెంబర్ అనేది 5 పార్ట్స్ కాబట్టి 5 × 80 అంటే 400. సెకండ్ నెంబర్ 3 పార్ట్స్ కాబట్టి 3 × 80 అంటే 240. మనల్ని క్వశ్చన్లో ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నారు కాబట్టి 400 × 240, రైట్? సో 3 zeros, 4 × 24 అంటే 96. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 4:5. ఫైండ్ ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ టు దేర్ డిఫరెన్స్. ఓకే, రెండు అనుబంధ కోణాల యొక్క నిష్పత్తి 4:5. వాటి కోణాల మొత్తానికి మరియు కోణాల మధ్య వ్యత్యాసానికి నిష్పత్తి కనుగొనండి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి యాంగిల్స్ రేషియో అనేది 4:5 అని ఇచ్చారు, రైట్? సో ఫస్ట్ యాంగిల్ అనేది 4 పార్ట్స్ అయితే సెకండ్ యాంగిల్ అనేది 5 పార్ట్స్. వీటి సమ్మ కనుక చూస్తే 4 + 5 అంటే 9 పార్ట్స్. అలాగే వీటి డిఫరెన్స్ కనుక చూసినట్లయితే 4 పార్ట్స్ డిఫరెన్స్ 5 పార్ట్స్ అంటే ఇది మనకి 1 పార్ట్. మనల్ని అడిగింది సమ్ ఆఫ్ యాంగిల్స్కి అలాగే డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్స్కి రేషియో కాబట్టి 9 పార్ట్స్ బై 1 పార్ట్ అంటే 9/1, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9:1, రైట్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ₹130 is divided in the ratio of 3:6:8:9. What is the amount given to each? 130 రూపాయలని 3:6:8:9 నిష్పత్తిలో విభజించారు. ఒక్కొక్కరికి ఎంత మొత్తం ఇస్తారు? ఓకే, సో మనకి ఇచ్చిన రేషియో అనేది 3:6:8:9, రైట్? సో టోటల్ పార్ట్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే 3 + 6 అంటే 9, 9 + 9 అంటే 18, 18 + 8 అంటే టోటల్ 26 పార్ట్స్, రైట్? ఈ 26 పార్ట్స్ అనేవి 130కి ఈక్వల్. సో 26 పార్ట్స్ ఈక్వల్ టు 130 అయితే 1 పార్ట్ అనేది
26 130 ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ రైట్. సో 1/5 అయితే మనకి ఆప్షన్లో అన్నీ కూడా 5 మల్టిపుల్స్ ఉండాలి. సో ఆప్షన్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే 44 5 మల్టిపుల్ కాదు, 46 5 మల్టిపుల్ కాదు, అంటే ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. అలాగే 39 కూడా 5 మల్టిపుల్ కాదు కాబట్టి మనకి ఇంకా మిగిలింది ఒకటే ఆప్షన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the three numbers are in the ratio of 4:5:7 and their sum is 320, find the sum of smallest and largest numbers among them. ఓకే, మూడు సంఖ్యలు 4:5:7 నిష్పత్తిలో ఉంటే మరియు వాటి మొత్తం 320. వాటిలో అతి చిన్న మరియు పెద్ద సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి. సో మనకి నెంబర్స్ రేషియో అనేది 4:5:7 రైట్. సో ఫస్ట్ నెంబర్ 4 పార్ట్స్ అయితే సెకండ్ నెంబర్ 5 పార్ట్స్, అలాగే థర్డ్ నెంబర్ 7 పార్ట్స్. మనల్ని క్వశ్చన్లో సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ అంటే 4 పార్ట్స్, లార్జెస్ట్ నెంబర్ అంటే 7 పార్ట్స్. వీటికి సమ్ కావాలి. సో 4 + 7 అంటే 11 పార్ట్స్ రైట్. మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అయి ఉండాలి. సో మనం ఆప్షన్ కనుక చెక్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్లో 11 మల్టిపుల్ ఒకటే ఉంది, 220. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ పార్ట్స్ అనేవి 4 + 5 అంటే 9, 9 + 7 అంటే 16 రైట్. సో టోటల్ 16 పార్ట్స్ అంటే ఇది మనకి 320కి ఈక్వల్ అని ఇచ్చారు. సో 1 పార్ట్ వచ్చేసి 20 రైట్. మనకు కావాల్సింది 11 పార్ట్స్ కాబట్టి 11 × 20 అంటే 220. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 13,680 is divided into 3 parts such that the first part is 3/5 of the third part and the ratio of the second and the third part is 4:7. Then what will be the first part? 13,680ని 3 భాగాలుగా విభజించారు. మొదటి భాగం మూడో భాగంలో 3/5 మరియు రెండవ మరియు మూడో భాగం యొక్క నిష్పత్తి 4:7. అప్పుడు మొదటి భాగం ఏమిటి? ఓకే, ఇక్కడ మనకి 3 పార్ట్స్ అన్నారు కాబట్టి 3 పార్ట్స్ని ఏబిసి అని తీసుకుందాం. ఫస్ట్ కండిషన్లో పార్ట్ 1కి పార్ట్ 3కి రేషియో 3/5 అన్నారు కాబట్టి A:C అంటే 3:5 రైట్. సెకండ్ కండిషన్లో సెకండ్ పార్ట్కి థర్డ్ పార్ట్కి రేషియో 4:7 అని చెప్తున్నారు. సో సెకండ్ పార్ట్ అంటే బి, థర్డ్ పార్ట్ సి. B:C ఈక్వల్ టు 4:7. ఓకే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు రేషియోస్లో కామన్ ఎలిమెంట్ అనేది సి రైట్. సో మనం సి పార్ట్స్ని కనుక ఈక్వల్ చేసినట్లయితే మనకి ఏబిసి రేషియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సి పార్ట్స్ని ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ రేషియోని 7తోను, సెకండ్ రేషియోని 5తో మల్టిప్లై చేసినట్లయితే 7 × 3 అంటే 21 ఈస్టు 5 × 7 అంటే 35 రైట్. సో ఇక్కడ 5 × 4 అంటే 20 ఈస్టు 7 × 5 అంటే 35. సో మనకు కావాల్సిన A:B:C అంటే ఏ 21 పార్ట్స్, 21 బి అనేది 20 పార్ట్స్, 20 అంటే 35 పార్ట్స్. సో మనల్ని క్వశ్చన్లో అవుట్ ఆఫ్ 13,680 21 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నారు. సో 21 టోటల్ అంటే 21 + 20 + 35 అంటే 76 రైట్. ఇంటూ టోటల్ అంటే 13,680. సో ఇందులో 76 ఎగ్జాక్ట్గా 180 టైమ్స్. 180 × 21 అంటే 3780. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 25 paise, 10 paise and 5 paise coins in the ratio of 1:2:3. If the total amount is 180 rupees, then how many coins of 10 paise will be in it? ఒక బ్యాగ్లో 1:2:3 నిష్పత్తిలో 25 పైసలు,
10 పైసలు మరియు 5 పైసల నాణేలు ఉన్నాయి. ఒకవేళ వాటి మొత్తము రూ. 180 అయితే అప్పుడు 10 పైసలు ఎన్ని నాణేలు అందులో ఉన్నాయి? ఓకే. చాలా ఈజీ క్వెషన్ అండి. మనకి క్వెషన్‌లో కాయిన్స్ రేషియో అనేది 1:2:3 అని చెప్పారు రైట్? సో, టోటల్ 25 పైసా కాయిన్స్ అనేవి 1 పార్ట్ ఉంటే 10 పైసా కాయిన్స్ అనేవి 2 పార్ట్స్, అలాగే 5 పైసా కాయిన్స్ అనేవి 3 పార్ట్స్. ఓకే. వీటిని మనం రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే 1 రూపీకి 425 కాయిన్స్ కాబట్టి బై 4, అలాగే 1 రూపీకి 10 పైసా కాయిన్స్ కాబట్టి బై 10. 1 రూపీకి 5 పైసా కాయిన్స్ అవి 20 వస్తాయి కాబట్టి బై 20. వీటి టోటల్ అనేది మనకి 180కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో, ఈక్వల్ టు 180. సో, ఎల్‌సిఎం 20 రైట్? 20లో 4 5 టైమ్స్ అంటే 5 పార్ట్స్, అలాగే 4 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్ ఈక్వల్ టు 180. సో, టోటల్ 12 పార్ట్స్ ఈక్వల్ టు 180 ఇంటూ 20 రైట్? మనకు కావాల్సింది 10 పైసా కాయిన్స్ కాబట్టి 2 పార్ట్స్. సో, 12 పార్ట్స్ 180 ఇంటూ 20 అయితే 2 పార్ట్స్ అనేవి 12లో 2 అనేది 6 టైమ్స్ రైట్? సో, 180 ఇంటూ 20/6. 6 18లో 3 టైమ్స్. సో, 2 పైసా కాయిన్స్ అనేవి 30 ఇంటూ 20 అంటే 600 ఉంటాయి. ఓకే. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. In a bag, notes of 10 rupees, 20 rupees and 50 rupees are kept in a ratio of 1:3:5. If the total amount kept in the bag is rupees 1920, what is the total number of 20 rupees notes? ఒక బ్యాగ్లో 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్లను 1:3:5 నిష్పత్తిలో ఉంచుతారు. బ్యాగ్లో ఉంచిన మొత్తం 1920 రూపాయలు అయితే మొత్తం 20 రూపాయల నోట్ల సంఖ్య ఎంత? ఓకే. ఇది కూడా సిమిలర్ క్వెషన్ అండి. సో, మనకి నోట్స్ రేషియో అనేది 1:3:5 ఇచ్చారు రైట్? సో, టోటల్ 10 రూపీస్ నోట్స్ అంటే 1 పార్ట్ ఉంటాయి. అలాగే 20 రూపీస్ నోట్స్ అంటే 3 పార్ట్స్ ఉంటాయి. లాస్ట్ వన్ 50 రూపీస్ నోట్స్ అంటే 5 పార్ట్స్ రైట్? వీటిని మనం రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే 10 రూపీస్ అంటే 1 రూపీ ఇంటూ 10 రైట్? అలాగే 20 రూపీస్ అంటే 1 రూపీ ఇంటూ 20. అలాగే 50 రూపీస్ అంటే 1 రూపీ ఇంటూ 50. మనకి క్వెషన్‌లో ఈ టోటల్ అనేది 1920కి ఈక్వల్ అని చెప్తున్నారు. సో, 10 పార్ట్స్ ప్లస్ 60 పార్ట్స్ ప్లస్ 250 పార్ట్స్ అనేది 1920కి ఈక్వల్. సో, టోటల్ పార్ట్స్ అంటే 320 రైట్? 320 పార్ట్స్ ఈక్వల్ టు 1920. 1 పార్ట్ అంటే 320 1920లో ఎగ్జాక్ట్‌గా 6 టైమ్స్ రైట్? సో, మనకు కావాల్సింది 20 రూపీస్ నోట్స్ కాబట్టి 3 పార్ట్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 6 అంటే 18 నోట్స్. ఓకే. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.